హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం కిచిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా కావలసిన పదార్థాలు. కిచిడి తయారు చేసుకోవడానికి మనకి బియ్యం 2 కప్పులు, చాయ పెసరపప్పు 1 కప్పు, టొమాటోలు 2, పచ్చిమిర్చి 2, కరివేపాకు, ఉల్లిపాయ 1, జీలకర్ర, చెక్క, లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. తయారీ విధానంలోకి వెళ్దాం. ముందుగా ఒక దళసరి డేక్షా పెట్టుకొని అందులో నూనె మరియు నెయ్యి వేసుకుంటాం. ఈ నూనె నెయ్యి వేడవ్వాలండి. దానికన్నా ముందుగా బియ్యము మరియు పెసరపప్పు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం. నూనె వేడైన తర్వాత అందులో చెక్క మరియు లవంగాలు వేసుకుంటాం. కిచిడి అనేది కొన్ని ప్రదేశాల్లో పప్పు బియ్యం అంటారు, కొన్ని ప్రదేశాల్లో పులగం అని కూడా అంటారు. తర్వాత మిర్చి కూడా వేసుకుంటాం. ఆయిల్లో మిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర వేసుకుంటాం. ఇప్పటి వరకు మనము నూనెలో చెక్క, లవంగాలు, జీలకర్ర, మిర్చి వేసుకున్నాం. దాంతోపాటు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పెద్దగా తరిగి పెట్టుకుంటాము, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యి బియ్యంతో పాటు ఉడికేసరికి ఉల్లిపాయలు రూపం లేకుండా పోతాయి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా కోసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటాము. ఈ కిచిడీలో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటంటే ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థాలు మరియు మాంసకృతులు కలిసి ఉన్నటువంటి డిష్ అన్నమాట. ఇవి 2 చాలా అవసరం శరీరానికి. పిల్లలకైతే మరీ ముఖ్యంగా అవసరం అండి. ఈ రూపంలో పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టపడి తింటారు, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చివరిగా టొమాటో యాడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది అడుగంటకుండా మాడకుండా టైం టు టైం దీన్ని తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ టొమాటో కూడా మెత్తగా దానిలోంచి గుజ్జు బయటకు వచ్చి నూనెతో కలిసేంత వరకు వేపుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ కలిసే విధంగా నూనెలో ఇంకొకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టొమాటో మెత్తబడిపోయింది. ఈ బియ్యము పప్పు ఉడకడానికి సరిపడా కావాల్సిన ఎసరు యాడ్ చేసుకోవాలి. అంటే బియ్యం 2 కప్పులు కాబట్టి 4 కప్పుల వాటరు, పప్పు 1 కప్పు కాబట్టి 2 కప్పుల వాటరు, మొత్తం కలిపి 6 కప్పుల వాటర్ వేసుకోవాలండి ఎసరుకి. ఈ ఎసరు కంప్లీట్గా మరిగించాలి. మరిగే టైంలోనే బియ్యం మరియు పప్పు వేసుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందుగా మనం దీనికి కావాల్సినంత ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తాము. రైస్తో ఏ రెసిపీ తయారు చేసుకోవాలన్నా ఉప్పు ఈ వాటర్ వేసిన టైంలో వేస్తే నీళ్ళల్లో ఉప్పు బాగా కరుగుతుంది. నోటికి కూడా కరెక్ట్గా ఎంతవరకు వేసుకోవాలి, ఎంత వేయకూడదు అనేది అర్థమవుతుంది. అందుకని బియ్యం కన్నా ముందు, వాటర్ మరగడం కన్నా ముందు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కూరగాయలు అన్నీ వాటర్లో కలిసే విధంగా తిప్పుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes సరిపోతుంది. మూత తీసి చూసుకున్నట్లయితే బాగా వాటర్ ఇట్లా తెరులుతూ ఉంటాయి. ఈ తెరలేటువంటి వాటర్లో కడిగి పెట్టి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే చేతుల మీద నీళ్లు పడి బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వేసుకోవాలండి. బియ్యంలో ఎటువంటి వాటర్ ఉండకూడదు, ఎందుకంటే దానికి సరిపడినంత వాటర్ మనం ఆల్రెడీ యాడ్ చేసాము, లేదంటే మొత్తము పాయసంలాగా అయిపోతుంది. అందువల్ల వాటర్ లేకుండా జాగ్రత్తగా ఒడిసిపెట్టి బియ్యాన్ని జాగ్రత్తగా డేక్షాలో వేసుకోండి. బియ్యం యాడ్ చేసిన తర్వాత పప్పు కూడా ముందు చూపించినట్లుగానే స్లోగా వాటర్లో వేసుకోండి.
ఈ ఛాయ పెసరపప్పులో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. నడుము నొప్పితో ఇబ్బంది పడేవాళ్ళు దీన్ని తిన్నట్లయితే కొంచెం ప్రశాంతత దొరికినట్లుగా ఉంటుంది. దీన్నే ఆయిల్లో ఫ్రై చేసి పిల్లలు మూంగ్ దాల్ అని తింటారు. ఛాయ పెసరపప్పు మరియు బియ్యం రెండు వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి తిప్పుకోండి. ఇంకా మూత పెట్టి ఉడకనివ్వాలి. అన్నము, పప్పు, వెజిటబుల్స్ అన్నీ ఈక్వేటెడ్గా ఉడికిపోతాయి. కిచిడి తయారయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. కిచిడి తయారీ అయిపోయింది. వేడివేడిగా ప్లేట్స్లో పెట్టుకొని తినేయటమే. దీనికి కాంబినేషన్గా మనం గోంగూర చట్నీతో కానీ, పప్పుచారుతో కానీ, చికెన్ సూప్తో కానీ తినొచ్చు. లేదా ఇట్లా అయినా తినేయచ్చు, ఎందుకంటే నెయ్యి, కూరగాయలు అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి పంటి కింద వేసుకున్నవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఇలాంటి వేడివేడివి చేసుకొని ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాను.